హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సో, ఈరోజు టాపిక్‌లో చూస్తామండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. సో, అది అర్థం చేసుకోండి. ఓకేనా? మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. మరి చూస్తాం మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూస్తామనమాట. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ పర్సన్ లవ్ మెసేజ్ అంటే చూస్తాం మీకోసం. 6 కార్డ్స్ తీసుకుంటామండి. ఓకేనా? ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మీకోసం ఫస్ట్ లవ్ మెసేజెస్ తీసుకుంటున్నాను. మిస్ట్రస్ట్, సీక్రెట్ లవ్, వావ్ సూపర్, వార్నింగ్, అట్రాక్షన్, 1 కార్డ్ తీసుకుందాం, ఫేక్. ఓకే, అండ్ ఈ డెక్ నుంచి చూస్తాం. King of Pentacles, the World, Knight of Pentacles, the Devil, 7 of Swords, the Magician, Page of Cups, 3 of Swords, 5 of Pentacles. చాలా సాడ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి ఈరోజు. ఏదో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ద లవర్, ద ఫూల్, టెంపరెన్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసరికి నైట్ ఆఫ్ కప్స్ అండి. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాం అండ్ యూనివర్స్ మెసేజ్ కూడా తీసుకుంటాను. 3 కార్డ్స్ తీసుకుందామండి. ఓకేనా? ఈ కనెక్షన్ గురించి మరి మీకు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారో కూడా చూస్తాం. ఓకేనా? ఆస్క్ యువర్ ఏంజల్స్, ఇంప్రూవింగ్ హెల్త్, ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకేనా? ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసరికి డూ నాట్ స్టాప్. ఓకేనా? మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది ఆపకుండా చేయండి అని మీ స్పిరిట్ ఏంజల్స్ చెప్తున్నారనమాట. ఓకేనా? మీరు ఒకవేళ ఒక పర్సన్ విషయంలో విసిగిపోయి ఉండొచ్చు, లేక ఇంకేదైనా ఉండొచ్చు అండి. ఓకేనా? సో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట అది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పర్సన్ తన లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుని చెప్పలేక ఉన్న తన మనసులో ఉన్న అసలైన ఉద్దేశం ఏంటిది అంటే మిస్ట్రస్ట్ అనమాట. ఓకేనా? ఈ పర్సన్ని మీరు చాలా ఏంటంటే
అనుమానించడం అంటారు కదా! తప్పు పట్టడం లాంటిదనమాట. నువ్వు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు అండ్ అదర్ పర్సన్‌ని మెయింటైన్ చేస్తున్నావని గానీ, వారితో కాల్ మాట్లాడుతున్నావని గానీ, లేదా వారితో చాట్ చేస్తున్నావని గానీ, అండ్ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని గానీ, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. ఓకేనా? సో, ఆ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? అండ్ కొంతమందికి ఈ పర్సన్ గూడా అనుమానాలు గూడా ఉన్నాయి. అంటే యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో, ఈ పర్సన్ నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. నీ డౌట్ ఏదైతే ఉందో అది నన్ను చంపేస్తుంది. నన్ను చాలా బాధకి గురి చేస్తుంది అని ఈ పర్సన్ మీతో అంటున్నారనమాట. ఓకేనా? అండ్ ఆల్రెడీ మీరు ఇద్దరు ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉండడం గానీ, లేదా కాంటాక్ట్‌లోనే ఉన్నారు అనుకుంటే, ఈ పర్సన్ ప్రెజెంట్ మీ మీద చాలా లవ్ అయితే ఉందండి తనకి. ఓకేనా? మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. కూడా ఎవరో ఒక పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి. కొంతమందికి ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. మీకు తెలియకుండానే ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని సీక్రెట్‌గా ఇష్టపడుతున్నారు. కానీ తను రివీల్ చేయడం లేదనమాట. మీకు తెలియకూడదు అన్నట్టుగా తను దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నారు. తన మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉంది. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. అండ్ వార్నింగ్. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో, ఈ పర్సన్ మీకేమంటున్నారు? ఎలాంటి మెసేజెస్ మీకు పంపించారు? అంటే ఇది కొంతమందికైతే తప్పకుండా వర్తిస్తుందండి. ఓకేనా? మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని వల్లనే ఈ పర్సన్‌ని మీరు దూరం చేసుకుంటున్నారు అని తను బాధపడుతున్నారనమాట. ఓకేనా? అండ్ ఈ పర్సన్ అట్రాక్షన్ మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. ఓకేనా? ద డెవిల్ కార్డ్ అండ్ ద లవర్ కార్డ్. ఓకేనా? 1, 2, 3 కార్డ్స్ అదే సూచిస్తుందండి. ఓకేనా? తనకి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉంటుందనమాట. మీతో రిలేషన్ ఉండాలి, మీతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా? ఈ పర్సన్ పూర్తిగా మీకు అడిక్ట్ అయిపోవడం లాంటిదనమాట అది. ఓకే? మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, 24/7 మీ గురించి ఆలోచిస్తా ఉండడము, అండ్ ఎప్పుడు మీకు దగ్గరగా ఉండాలి, దూరం ఉండకూడదు. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. కానీ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉంటారండి. ఓకేనా? మీరు కాకుండా థర్డ్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ వారిని మెయింటైన్ చేయడం, మిమ్మల్ని కూడా అలాంటిదేదో తన రియల్ ఫేస్ ఏంటో ఏదో రివీల్ అయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. దాని వలన గూడా మీరు చాలామంది ఈ పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు, చాలా బాధ పెట్టారు గదా! సో, ఆ విషయంలో మీరు ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారండి. ఓకేనా? 3 ఆఫ్ స్వర్డ్స్. థర్డ్ పర్సన్ వలన ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు, చాలా బాధ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి అండ్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నా గూడా ఈ పర్సన్ మళ్ళీ మీరు గూడా కావాలి తన లైఫ్‌లో. అలాంటి ఎనర్జీ అనమాట అది. ఓకేనా? మిమ్మల్ని గూడా ఈ పర్సన్ దూరం చేసుకోకూడదు అనే ఎనర్జీ అనమాట. ఓకేనా? మీరు ఉండాలి అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉండాలి. అలాంటి మెసేజ్ అనమాట. ఓకేనా? అండ్ ఈ పర్సన్‌కి మీరు చాలామంది మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అడుగుతా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. అండ్ ఈ పర్సన్ కొంచెం ఈగో చూపిస్తా ఉండడం గానీ, అండ్ కొంచెం పొగరు ఉండడం గానీ ఈ పర్సన్‌కి నా దగ్గర అన్ని విధాలుగా మనీ ఉంది, లవ్ ఉంది, థర్డ్ పర్సన్‌తో నేను హ్యాపీగున్నాను. నువ్వున్నా లేకున్నా నాకు ఫరక్ పడదు అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారనమాట. కానీ తన మనసులో తను కోరుకునేది మాత్రం మీరు కావాలి. తన లైఫ్‌లో మీరు కూడా ఉండాలి. మీతో కూడా తను టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే? అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ అయితే మీ మీద ఫేక్ లవ్ అనేది చూపిస్తున్నారండి. అది చాలామంది మీరు గమనించారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తనది రియల్ లవ్ కాదు. సో, ఫేక్ లవ్ అనమాట. మీకు దగ్గరవ్వడం కోసం లేదా మిమ్మల్ని ఫిజికల్ రిలేషన్ లాంటిదేదో మీతో కంటిన్యూ చేయాలి అన్నట్టుగా తనేదో ఫేక్ లవ్ అనే మాట తను వాడుకొని మీకేదో దగ్గరయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది. ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి ఉంటే మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. కొంతమందికి ఇది ఎక్స్‌ట్రా మ్యాటర్ రిలేషన్ కూడా అయి ఉంటుందండి. ఓకేనా? కొంతమంది మీరు సింగిలే అయి ఉంటే మీ పర్సన్ తను ఏదో ఫేక్ లవ్ అనేది మీ ముందు తను ఫేక్ లవ్ ఉన్నట్టుగా తను నటించారండి. తనది రియల్ లవ్ కాదు. ఫేక్ లవ్ అనమాట. కానీ మీరది రియల్ లవ్ అనుకుని ఈ పర్సన్‌కి మీరు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. ఓకేనా? తనతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ మీరు ఏర్పరచుకున్నారనమాట. తన రియల్ ఫేస్ ఏంటో మీరు చూసి కూడా ఈ పర్సన్‌ని వదులుకోలేకపోతున్నారు. తన గురించే ఇంకా చాలా బాధపడుతున్నారు అనే కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట ఇది. అండ్ ఈ పర్సన్ తప్పకుండా మీకు మోసమైతే చేస్తారండి. ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్. తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ అండ్ డెవిల్. ఓకేనా? తన అవసరం తీరుగా ఉంటారనమాట. తనకి మీరెప్పుడైతే గుర్తుకు వస్తారో అప్పుడు మీ దగ్గరికి రావడము అండ్ ఇక్కడ ఏమంటారు? ఆహ్, లస్ట్ ఎనర్జీ
మీకు దగ్గరైపోవడం అలాంటిదనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఈ పర్సన్ ఇంకా క్లియర్ ఎనర్జీ ఓకేనా. తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రావడం తర్వాత వెళ్ళిపోవడం అలాంటి మెసేజ్ అనమాట. ఓకేనా. అండ్ మీరు ఎప్పుడైతే దూరం అవుతారో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్టింగ్ చేస్తారండి. తన లైఫ్‌లో మీరు ఉండాలి అనే విధంగా తను మేనిఫెస్టింగ్ చేస్తారనమాట. అండ్ ద వరల్డ్ కార్డ్ వచ్చేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి ఇప్పుడు మీ గురించి. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ మీరు చాలా గుర్తుకు రావడం గానీ, అండ్ ఈ పర్సన్ మైండ్‌లో మీరు 24/7 తిరుగుతున్నారండి. ఓకేనా. మీ గురించి చూడండి ఈ పర్సన్ ఒక పిచ్చివారిలాగా కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే ఉంది. చూడండి. మీరే చూడండి. ఓకేనా. అంటే తనలో ఒక డెవిల్ అనేది ఉంటుందండి ఈ పర్సన్‌లో. మూర్ఖత్వము, మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తా ఉండడము, మిమ్మల్ని వారి చెప్పు చేతుల్లోనే ఉంచుకోవడము, అండ్ ఈ పర్సన్‌కి లస్ట్ లస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందనమాట. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అండి. ఓకేనా. అండ్ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉంటారు. అండ్ ఎవరు మంచిగా కనిపిస్తే రిలేషన్స్ పెట్టుకోవడము. అంటే తనకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయండి ఈ పర్సన్‌కి. ఓకేనా. తను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. కానీ తను ఎవరికీ తెలియనీయకుండా చాలా మెయింటైన్ చేస్తారనమాట. అందరిని చాలా మెయింటైన్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. ఆ విషయాలన్నీ మీకేదో రివీల్ అయిందనమాట. తన రియల్ ఫేస్ ఏంటో అనేది దాని వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఈ పర్సన్ తను ఫేక్ లవ్‌తో మీ దగ్గరకొస్తే మీరు అదే నిజం అనుకోని ఈ పర్సన్‌కి మనీ పరంగా కూడా చాలామంది మీరు హెల్ప్ చేసి ఉన్నారండి. ఓకేనా. సో, ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి అనుకుంటున్నారండి. ఓకేనా. ప్రెజెంట్ మిమ్మల్ని తను దూరం చేసుకొని చాలా బాధపడుతున్నారు. అంటే మీ దగ్గర తను ఫ్రీడమ్ కోల్పోయారండి. అండ్ మోటివేషన్ అనమాట. తను తప్పులు చేస్తా ఉన్నా మీరు ఎప్పుడో ఒకసారి చూపిస్తారు. కానీ దాదాపుగా ఈ పర్సన్‌ని మీరు ఏమి అనరనమాట. మీరేమన్నా అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారేమో అనే భయంతో కూడా మీరు చాలామంది తను ఏం చేసినా సరే సైలెంట్‌గా ఉంటారండి. అలాంటి మెసేజ్ అనమాట. ఓకేనా. ప్రెజెంట్ ఈ పర్సన్ లైఫ్‌లో మీరు లేక తను చాలా బాధపడుతున్నారు. చూడండి ఇక్కడ నా లైఫ్‌లో నువ్వు ఇప్పుడు ఉండాలి. నా లైఫ్‌లో రావాలి. నన్ను నమ్ము అనే విధంగా తనేదో అంటున్నారు. అండ్ ఈ పర్సన్‌ని మీరు చాలామంది బ్లాక్‌లో పెట్టి ఉండొచ్చు. లేదా తనని నమ్మకపోయి ఉండొచ్చు. సో, తను చాలా బాధపడుతున్నారు. ఎలా మిమ్మల్ని తన లైఫ్‌లో తన గ్రిప్‌లో ఎలా తెచ్చుకోవాలి అనే విధంగా కూడా తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. కానీ ఎన్ని రోజులలో మీ లైఫ్‌లో వస్తారు అనేది నేను చూస్తాను. ఓకేనా. అండ్ ఈ పర్సన్ మొండితనం అండి తనది. చాలా మొండితనం వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి కోపం, మొండితనం అవన్నీ ఉంటుందనమాట. అండ్ తన లైఫ్‌లో తను ఏం చేస్తున్నారు అవన్నీ మీతో షేర్ చేసుకోరనమాట. సీక్రెట్స్ అనేది చాలా మెయింటైన్ చేస్తా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. థర్డ్ పర్సన్‌ని దాచిపెట్టడం గానీ, అండ్ లేదా ఇంకా అదర్ ఏదైనా ఉండొచ్చు. ఏది మీతో చెప్పరు. మీరు తన లైఫ్‌లో ఉన్నారా అంటే ఉన్నారు. అంతవరకే అనమాట. ఓకేనా. తను మీతో ఎంజాయ్‌మెంట్ చేశారంటే చేశారు. అదనమాట. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్. ఓకేనా. సో, దాని వలన మీరు చాలా బాధపడుతున్నారండి. ఓకేనా. ఒక పార్ట్నర్‌ని నమ్ముకుంటే తను అన్నీ మీతో షేర్ చేసుకోవాలి. అండ్ మీరు అన్నీ తనతో షేర్ చేసుకోవాలి. అప్పుడే కదా ఆ రిలేషన్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. ఓకేనా. అండ్ మీరేమో అన్నీ చెప్తా ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని చులకనగా చూడడం గానీ, అండ్ ఈ పర్సన్‌కి మీరన్నీ షేర్ చేస్తా ఉంటే తన కంటికి మీరు చీప్‌గా కనిపిస్తున్నారనమాట. కానీ తను అర్థం చేసుకోలేనిది ఏంటిది అంటే, నా మీద ఇంత లవ్ ఉంది, ఇంత నమ్మకం ఉంది కాబట్టే కదా ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకుంటున్నారు అని తనకు అర్థం కాదండి. ఓకేనా. సో, దాని వలన మీరు చాలా బాధపడుతున్నారనమాట. మీ లైఫ్‌లో ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్‌తో షేర్ చేశారు మీరు. కానీ తనేమో ప్రతి విషయం సీక్రెట్‌గానే ఉంచడం గానీ, అండ్ మీ ముందు తన ఫేక్ లవ్ చూపిస్తా ఉండడము, అలా మోసం చేస్తూనే ఉన్నారనమాట. దాని వలన మీరు చాలా బాధపడుతున్నారండి. ఓకేనా. అండ్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఏంటిది మీకోసం అంటే, యూనివర్స్ మీకు అతి తొందరలో అండి. సో, తప్పకుండా మీ లైఫ్‌లో మంచి గ్రోత్ గానీ, అండ్ మీరనుకున్న జీవితం గానీ మీకు ఉండబోతుంది అని చెప్తున్నారనమాట. కానీ డైలీ మీరు 5 టైమ్స్ అయినా సరే మీ స్పిరిట్ ఏంజెల్స్ ఉంటారు కదా! సో, వారు మీ లైఫ్‌లో ఉన్నట్టుగా, మీ లైఫ్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీ స్పిరిట్ ఏంజెల్స్‌తో మీరు చెప్పుకోవడానికి చూడండి. ఓకేనా. మీకు వీలైనంత వరకి 1 టైమ్ చెప్తారా? 2 టైమ్స్ చెప్తారా? మీరు 5 టైమ్స్ చెప్తారా? అలా చెప్తా ఉండండి. ఓకేనా. అండ్ కొంతమందికి మీ పర్సన్ విషయంలోనే మీరు ఆలోచించి హెల్త్ బాగా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ యాంక్సైటీ చాలా హెడేక్ రావడం గానీ, బాడీ పెయిన్స్ రావడం గానీ, లేదా చాలా నీరసంగా ఉండడం గానీ,
ఒంట్లో అసలు శక్తే లేనట్టుగా చాలా బాధపడుతున్నారు. మీ ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఎనర్జిటిక్ పర్సన్‌గా ఉండలేను అనుకుంటే తప్పకుండా మీరు మళ్ళీ మామూలు వ్యక్తిలాగా మీరు తయారవుతారండి. తప్పకుండా మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నాయి అంటే అది క్యూర్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ అయితే చూడండి తప్పకుండా మీ లైఫ్‌లో రావాలి అని తను ప్రెజెంట్ చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా. మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని కూడా తను ఆలోచిస్తా ఉన్నారు. అండ్ తనలో మాత్రం చాలా ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి. ఈ పర్సన్‌ని నమ్మడానికి అస్సలు లేదనమాట. చూడండి తను చాలా డేంజరస్ పర్సన్ అనమాట. ద డెవిల్ కార్డ్ కూడా వచ్చింది మనకి. చాలా డేంజరస్. ఈ పర్సన్‌ని నమ్మారనుకోండి మీ జీవితాన్ని మీరే చాలా ప్రాబ్లమ్స్‌లో పెట్టుకునేవారు అవుతారనమాట. కాబట్టి కొంచెం ఇలాంటి వారు ఉన్నారు. అట్రాక్షన్‌తో మాత్రమే రావడం, పోవడం అంటున్నారు. అంటే అట్రాక్షన్‌తో మాత్రమే మీ లైఫ్‌లోకి రావడము, వెళ్ళిపోవడము, రావడం, వెళ్ళిపోవడం ఇదంతా తలనొప్పండి. కాబట్టి ఒకటేసారి పర్సన్‌ని మీ లైఫ్‌లో నుంచి మీరు కట్ చేసుకున్నారనుకోండి, బాధపడిన కొన్ని రోజులు మాత్రమే బాధపడతారండి. ఓకేనా? తర్వాత యూనివర్స్ అనేది మీకు తప్పకుండా హెల్పింగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? మేబీ ఇప్పుడు ఈ యాక్షన్ మీరు తీసుకుంటే 1 ఇయర్ లోపల ఈ పర్సన్ నేమ్ గూడా మీకు గుర్తుకు రాదనమాట. ఆ విధంగా ఒకవేళ గుర్తుకొచ్చినా తన మీద మీకు కోపం తప్ప లవ్ అనే సింపతి మాత్రం మీకు ఉండదనమాట. అలాంటి ఎనర్జీ. ఓకేనా? కాబట్టి ఈ పర్సన్‌ని మీరు నమ్మడానికి లేదు. చాలా ప్లేయర్ ఎనర్జీ ఉందండి. ఓకే. ఇక్కడ చూడండి ఒక కప్ ఎనర్జీ కూడా మనకు రాలేదు. చూడండి ఇక్కడ పెంటికల్స్ అండ్ పెంటికల్స్ అట్రాక్షన్. మీకు ఏంటంటే లస్ట్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు. మీరు డైలీ టారో రీడింగ్ చూస్తారు కదా! అలాంటి ఎనర్జీ అన్నమాట. ఓకేనా? లవ్ అనేది ఎక్కడ లేదు. ఓకేనా? అండ్ మరి ఈ కనెక్షన్ గురించి ఈ యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకుంటాను 1 కార్డ్. టారో నుంచి తీసుకుందామండి. ఓకేనా? టారో నుంచి తీసుకుంటాను. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చాక మీరు చాలా అసలు మీరు ఈ విధంగా మీ లైఫ్ ఉంటుందా అని మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అయిందండి. ఓకేనా? కొంతమంది మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం వలన చాలా పాజిటివిటీ మీకు క్రియేట్ అయింది. అండ్ కొంతమంది మాత్రం వారి జీవితాన్ని వారు కోల్పోతున్నారండి. ఓకేనా? చాలా అంటే ఒక పర్సన్‌ని నమ్మాలి అంటే భయం. ఎవరితో అయినా మాట్లాడాలి అంటే భయం. మళ్ళీ ఈ పర్సన్ మీకు మోసం చేసి ఉంటే మీరు ఒకవేళ సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదనమాట చాలామంది. అలాంటి మెసేజ్ కూడా చూపిస్తుంది. ఓకేనా? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. ఓకే. ద సన్ కార్డ్. ఈ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఈ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీ దగ్గర సెకండ్ ఛాన్స్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మీతో ఎంజాయ్‌మెంట్ కోసమే తను రావడం జరుగుతుంది అని యూనివర్స్ అయితే మీకు చాలా క్లారిటీగా చెప్తున్నారండి. ఓకేనా? నేను ఇందాక ఏదైతే చెప్పానో యూనివర్స్ కూడా మీకు అదే గైడ్ చేస్తున్నారనమాట. కాబట్టి మీరు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టమండి. ఓకేనా? యూనివర్స్ నాతో కూడా ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఇలాంటి గైడెన్స్ కూడా ఇప్పించి ఉంటారు అని నాకు అనిపిస్తుంది. తను తప్పకుండా సెకండ్ ఛాన్స్ అడుగుతారు. మీతో ఎంజాయ్‌మెంట్ కోసం తను మీ లైఫ్‌లోకి వస్తారనమాట. అది మెసేజ్ అండి. ఓకేనా? ఫ్యాషన్‌తో, అట్రాక్షన్‌తో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్. ఇక్కడ కప్ కూడా రాలేదు చూడండి మీరే. ఓకే. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ జీవితాన్ని నిలబెట్టే విధంగా ఉండాలండి. మళ్ళీ మీ జీవితాన్ని పాతాళానికి తొక్కేసే విధంగా ఉండకూడదనమాట. ఓకేనా? కాబట్టి అది మీ జీవితాన్ని మీ చేతిలో తీసుకోండి. అండ్ మంచి నిర్ణయం అయితే తీసుకోండి. ఓకేనా? ఆలోచించండి. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ లైఫ్‌లో వస్తున్నారు అంటే, హాయ్ అంటే హాయ్ అని చెప్పండి. ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ ఈ విధంగా ఉండాలి అంటేనే నా లైఫ్‌లోకి మీకు ఎంట్రీ ఉంటుంది. లేకపోతే ఉండదు అని చెప్పేయండి. ఓకేనా? ఓకే అండి. మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది మనం చూస్తాం. ఓకేనా? అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది?
మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లో టవర్ అనేది పడబోతుందండి ఈరోజు. నో కాంటాక్ట్‌లో ఉన్నారు. అంటే కాంటాక్ట్‌లోకి రావడం, కాంటాక్ట్‌లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ మిథున రాశి వారు ఏదో విషయం చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. చాలా బాధపడుతున్నారు. అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీరు కెరియర్ అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ధనురాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు చాలా బాధపడుతున్నారండి. చాలా లాస్ అవుతున్నారు మనీ విషయంగా. అండ్ మకర రాశి వారు కుంభరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ మీనరాశి వారు మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకుంటారండి ఈరోజు మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అసలు లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. అండ్ మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.